పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శ్రీరాముని విగ్రహానికి పూలమాల వేసేందుకు హిందూ సంఘాల పిలుపు మేరకు వస్తున్న సినీ నటి కరాటే కళ్యాణి పోలీసులు కైకలూరులో అడ్డుకున్నారు. ఆకువీడిలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున రావద్దని పోలీసులు హెచ్చరించినప్పటికీ ఆమె ముందుకు సాగడంతో బృందావన లాడ్జిలో ఆమెను నిర్బంధించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో కళ్యాణి పోలీసుల తీరుపై మండిపడ్డారు. రాముల వారికి దండ వేయడం తన హక్కు అని, తనను ఆపేవారు ఎవరని ప్రశ్నించారు. ప్రస్తుతానికి ఆగిపోయిన త్వరలోనే అక్కడ ఆలయాన్ని నిర్మించి తీరుతామని ఆమె స్పష్టం చేశారు. భారత్ మాతకి జై. ఈ రోజు ఆకివీడు చలో ఆకివీడు అని ఒక పిలుపుని ఇవ్వడం జరిగిందండి. హిందూ సంస్థలు అన్ని కలిపి వెళ్ళాలి, రాముని మెడలో దండ వేయాలి, అండదండగా రాముడు మనకున్నాడు, ఆయనకి ఈ రోజు మనం దండ వేసి అండగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. రాముని వారము మాకేమి విచారం, స్వామి నీదే భారం అని వస్తాం అందరం. అలాంటి రామ భక్తులందరినీ అడ్డుకుంటున్న పోలీసులు. నేను బయలుదేరిన వెంటనే నాకు ఫోన్ వచ్చింది, మీరు రాకూడదు, మీరు వస్తే కొంచెం ఎక్కువ ఆల్రెడీ వైరల్ అయింది మీరు పెట్టిన వీడియో, మీరు రావద్దు అని చెప్పారు. నేను ఆల్రెడీ బయలుదేరానండి, మాట ఇస్తే మేము తప్పం, రామ భక్తులం, రామునికి దండ వేయాల్సిందే, రామనామ జపం చేయాల్సిందే అక్కడ అని చెప్పాను. అయినా సరే అడిగారు ఆపండి ఆగండి అని. నేను బయలుదేరిపోయి సగంలో ఉన్నాను సార్ అన్నాను. సరే అని ఆకివీడికి 20 కిలోమీటర్ల ముందు మేము కైకలూరు అనే ఊర్లో మేము ఆగాం. కైకలూరులో ఆగి 6 గంటలకు మేము దిగుంటాం. 7 గంటల లోపల 10 మంది పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టేశారు. అది ఆ విషయం నాకు తెలియదు, నిద్రలో ఉన్నాం మేము. కొంతసేపు తర్వాత తెలిసింది, మా అన్న వాళ్ళు కిందకి వెళ్తే కార్ కీస్ కూడా తీసేసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి, మీరు ఇచ్చేయండి అని. పోలీసులు అని కూడా వాళ్ళకి తెలియదు, ఎందుకు తీసుకుంటున్నారు కూడా అర్థం కాని స్థితి. అంటే దౌర్జన్యం చేయబోయారు. మేము గట్టిగా మాట్లాడేసరికి దెబ్బకి ఇచ్చేశారు. కానీ నన్ను అయితే బయటికి వెళ్తుంటే ఆపేశారు. మీరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడ నుంచి కదలకూడదు, మీరు ఆకువీడికి వెళ్ళకూడదు, ఎట్టి పరిస్థితి మీరు రూట్ మార్చుకుంటే మేము పంపిస్తాం, లేదా మిమ్మల్ని ఇక్కడే ఉంచేస్తాం ఈ రోజు అంతా, రేపు ఎటైనా పోండి, ఇవాళ మాత్రం వెళ్ళకూడదు, ఇవాళ ఆల్రెడీ కాల్ ఉంది. సార్ నేను అడుగుతున్నా, 21 ప్రకారం నా రైట్స్ ని వైలేట్ చేసే అవకాశం గానీ అధికారం గానీ ఎవరికీ లేదు. ఆర్టికల్ 21 లో నాకు స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, రైట్స్ ఉన్నాయి, నేను వెళ్ళొచ్చు, రాజ్యాంగమే నాకు ఇచ్చింది. అలాంటప్పుడు నేను ఎందుకు వెళ్ళకూడదు? అయినా ఆకివీడులో ఎవరైతే నాకు తెలియక అడుగుతున్నాను సార్. ఇప్పుడు నేను ఆకివీడుకు రావద్దు, నన్ను ఆపేస్తాను అంటున్నారు. ఎన్ని రోజులు ఆపేస్తారు? ఎంత